హలో పిల్లలు, ఈరోజు మీరు కథను వినటానికి సిద్ధమేనా? ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథను చెప్తున్నాను, వినండి. కథ కుక్క నక్క. అడవిలో ఉండే నక్క ఒకనాడు దారి తప్పి ఊళ్ళోకి వచ్చేసింది. అది తోవ వెంబడి వెళ్తూ ఉండగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది. నక్క కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ, నీ మెడలో ఆ గొలుసు, ఆ బిళ్ళ ఏమిటి అని ప్రశ్నించింది. ఓ అదా, నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకు వెళ్ళి కాల్చివేయకుండా ఉండటానికి ఈ బిళ్ళను నా మెడలో కట్టాడు అని కుక్క చెప్పింది. ఆశ్చర్యంగా ఉంది అంది నక్క. నువ్వు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. రోజు వేడి నీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి పళ్ళెం, పాలు తాగడానికి గిన్నె కూడా ఉన్నాయి. అంతేకాదు పడుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది అంది కుక్క గర్వంగా. అలాగా అంది నక్క ఈర్ష్యగా. అంతేకాదు మా యజమాని దగ్గర బోళ్ళెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతి వైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క. మిత్రమా, ఈ రోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టు చాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా అని అసూయపడింది నక్క. నీ వచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు, వెళ్ళిపో అంది కుక్క. మిత్రమా, నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. ఇంకొక రోజుండి వెళతాను అంది నక్క. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటి నుంచి తరిమేశాడు. పిల్లలు, దీంట్లోని నీతి, దుర్మార్గులతో స్నేహం చాలా ప్రమాదకరం. కథ సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.